నమస్తే అండి. జయరామకృష్ణ. నేటి సద్భావన పాఠం ప్రార్థన అనే విషయంలో ఉన్నాము. అసలు ఈ మార్చి నెలలో మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే పవిత్రతా శక్తి. అంటే మనం పవిత్రంగా ఉండటం వల్ల మనకి ఎలా మన లైఫ్లో మనం ఎలా ముందుకు పోగలుగుతాము, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎలా మనము ముందుకు వెళ్తాము అనేది నేర్పిస్తున్నారనమాట. అయితే మనం ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నాం కదా. మీరు కూడా చాలామంది పెడుతున్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు, ఈ విషయం ఫాలో అయ్యాను, దీనివల్ల ఇలా ఉంది, అలా పెడుతున్నారు. మంచిదే కదా. అలా ఇంకా నేను కూడా నాకు వీలైనంత నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి ఒక మంత్లో ఒక 2-3 పాయింట్లు మనం తలకి ఎక్కించుకున్నా కూడా మన లైఫ్ చాలా చేంజ్ అవుతుందన్నమాట. అంటే మనకి ఏమవుతుందంటే మనం ఎన్నోసార్లు ఎక్కడెక్కడో ప్రవచనాలు వింటాము, ఎన్నో వాటికి అటెండ్ అవుతుంటాము, అన్నీ చేస్తాం మనము. కానీ మనకి ఏది ఇంప్రూవ్మెంట్ లేదే అన్న ఫీలింగ్ వస్తుంటుంది. అందుకని ఇవి సిస్టమేటిక్గా ఇలా నేర్పిస్తున్నారనమాట మనకి. కాబట్టి ఎంత వీలైతే అంత నేర్చుకుంటే అన్నీ మొత్తం నేర్చేసుకోవాలని ఏం కాదు. ఒక నెలలో మీకు ఏది నచ్చింది, నెలలో కనీసం ఒక 2-3 పాయింట్లైనా, 30 రోజులు చెప్పుకుంటే మనకు 2-3 పాయింట్లైనా నచ్చుతాయి కదా. ఆ పాయింట్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనమాట. అలా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూసుకొని ఒక పుస్తకం పెట్టుకొని దాంట్లో నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్ నేను ప్రార్థన ఇలా చేయాలి, ఈ పాయింట్ చేసేటప్పుడు నాకు ఏం ఫీలింగ్స్ వచ్చాయి. సో ప్రార్థన కూడా మనం సపరేట్గా చెప్తున్నాం కదా, ఎలా ప్రార్థించాలి భగవంతుని అని చెప్పేసి. ఎందుకంటే మనకు తెలియదు, మనం ఏది పడితే అది ప్రార్థన చేస్తుంటాము, స్వార్థంతో ఉంటాము. అట్లా కాకుండా నిజమైన ప్రార్థనలు ఎలా ఉండాలి అనేది మనకు ప్రార్థన అనే దాంట్లో చెప్తున్నాము. టేక్ అవే పాయింట్ కూడా చెప్తున్నాం. కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం అలా నేర్చుకోవడానికి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఒక పాయింట్ తీసుకుంటారు. ఆ మంత్లో మీకు ఏది నచ్చితే ఆ పాయింట్ తీసుకుని ఒక 3 వీక్స్ అదే ప్రాక్టీస్ చేయండి, అదే ప్రార్థన చేయాలన్నమాట. అంటే నన్ను నీ పరికరంగా ఉపయోగించుకో అని చెప్పడం కానీ, ఇంకా అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా పాయింట్. నేను నా ఆలోచనలు ఎప్పుడు నీ మీదే ఉండాలి భగవంతుడా అని కానీ, ఏదో ఒక పాయింట్ తీసుకుని మనము 3 వీక్స్ ప్రాక్టీస్ చేస్తూ రావాలన్నమాట. అప్పుడు మనలో కొంచెం చేంజ్ వస్తుంది. ఆ 3 వీక్స్ తర్వాత ఇంకొకసారి మళ్ళీ చేయాలనిపిస్తే అదే పాయింట్ని ఇంకొకసారి చేసుకుంటూ రావడము. అట్లా చేస్తూ ఉంటే మనకి ఆధ్యాత్మిక జీవితంలో తప్పొప్పులు తెలిసి వస్తాయి అన్నమాట. మనకి ఎలా ముందుకెళ్ళాలి అనేది మార్గము సుగమం అవుతుంది మనకి. సరేనా? కాబట్టి పవిత్రతా శక్తి అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మార్చ్ 2 ఉన్నాము. వినండి. నేటి సద్భావన. అన్నింటికన్నా ఘనతరమైనది, ఉత్తమమైనది ఏమిటంటే నీలో గల ఉన్నత గుణాలను మరింతగా వికసింపజేసుకోగలగడమే అంటున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన మామూలు లైఫ్కైనా సరే, ఆధ్యాత్మిక జీవితానికైనా ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నారు మనకి అంటే, నీలో ఉండే మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసేసుకొని వాటిని పెంచుకోవడం ఎలాగా అని మనకి మామూలుగా మీరు మేనేజ్మెంట్ కోర్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంటుంది. స్వాట్ అనాలిసిస్ అని స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అని చెప్పి చెప్తుంటారు. అదే ఇక్కడ చెప్తున్నారని, ఇక్కడ చెప్పిండే వాటిని వాళ్ళు మేనేజ్మెంట్ స్టడీస్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారు అంతే. కాబట్టి మనం వీటిని నేర్చుకుంటే ఎన్నో మొన్న ఇంకొకటి ఏదో హోంవర్క్ ఇచ్చినప్పుడు యోగా వాసిష్టం నుంచి సుధా గారు చెప్పారు, మాకు ఇది MA సాంస్క్రిట్ చేస్తున్నానమ్మా, దాంట్లో వచ్చా ఇవన్నీ అని చెప్పారు. అంటే మనం ఇవన్నీ చేస్తున్నట్టే, PG కోర్సులు అన్నీ చేస్తున్నట్టే అనమాట. ఇవన్నీ అర్థం చేసుకుంటున్నాము, ఇవన్నీ పాటించాలని ప్రయత్నం చేస్తున్నాము అంటే మనం కూడా అట్లాంటి కోర్సులు చదువుతున్నట్టు అనుకోవాలి. ఊరికే మనము ఆషామాషిగా తీసుకోవడం కాదనమాట వీటన్నిటి గురించి కూడా. ఆ అమ్మాయి అదే చెప్పింది, మనసు గురించి అవన్నీ చెప్పారు కదమ్మా, అవన్నీ కూడా మాకు సిలబస్ లాగా ఉన్నాయి MA సంస్కృతిలో అని చెప్పింది. ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? మనం సపరేట్గా వెళ్ళి అక్కడ చేసే పని లేకుండా అన్నీ మనం చర్చించుకుంటూ ఉన్నాము. కాబట్టి ఏమంటున్నారు, ఫస్ట్ ఆ స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. సో అది ఎలా అంటే మనకి ఏమున్నాయి, అది మొత్తం స్వాట్ అనాలిసిస్ కాకుండా మనలో ఉన్నత గుణాలు ఏమున్నాయి అంటే, నాకు ఓర్పు ఎక్కువ ఉంది, కొంతమందిలో ఓర్పు ఎక్కువ ఉంటుంది, కొంతమంది సహనం ఉంటుంది, కొంతమందికి చాలా స్మూత్గా మాట్లాడే స్వభావం ఉంటుంది. అట్లా ఒక్కొక్కరిలో ఏముందో వాళ్ళకే తెలుసు, అంతే కదా. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఆ గుణాలని రాసుకోవాలి. మనం మొత్తం చెడ్డవాళ్ళం కాదు, మనము కొంచెం రజస్సు, కొంచెం తమస్సు,
కొంచెం సత్వగుణం అన్నీ కలిసి ప్రతి వ్యక్తిలో అన్ని 3 గుణాలు కలిసే ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా. కాకపోతే ఆ రోజు ఏ గుణం ఎక్కువగా ఉంటే అది ఎగ్జిబిట్ అవుతుంటుంది. కాబట్టి వాళ్ళు స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు, కానీ లేకపోతే కోపం వచ్చినా అసలు దాన్ని ప్రదర్శించరు, చాలా ఈజీగా తీసేసుకుంటారు. అదే మనిషి ఇంకొక సందర్భంలో వేరేగా ప్రవర్తించవచ్చు. కాబట్టి 3 గుణాలు మనలో మిశ్రితమై ఉన్నాయి. ఏ గుణాన్ని మనం అధికం చేసుకోవాలా అనేది మన చాయిస్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఉన్నత గుణాలు ఏమున్నాయో ఫస్ట్ గుర్తించి వాటిని వికసింపజేసుకోండి అంటున్నారు. వాటిని వికసింపజేసుకోవాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి సత్సంగాలు కానీ, మంచి మంచి కార్యక్రమాల్లో మనం సేవల్లో అట్లా ఇన్వాల్వ్ అవ్వడం కానీ అవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అదే ఆ ఇంప్రెషన్స్ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సైంటిఫిక్గా మనం ఎక్కువగా ఏ పని రిపీటెడ్గా చేస్తామో అదే మన నేచర్ అయిపోతుంది. కాబట్టి మనం అంత జాగ్రత్తగా మన పనులని, మన ఆలోచనలని, మన విధి విధానాలని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మైండ్ ఏమనుకుంటుంది, ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణం చేస్తారనుకో, మైండ్ ఏమనుకుంటుంది, ఓహో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది అని చెప్పి దానికి ఒక పెద్ద ఫైల్ క్రియేట్ చేస్తుంది అనమాట. క్రియేట్ చేసి అది ఎప్పుడు దాని మీద మనసు పోయేటట్టు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా దాని గురించే సెర్చ్ చేస్తాం, ఇంకోరితో ఎవరితో డౌట్ అడిగినా అదే అడుగుతాము. అట్లా మెల్లగా మనం దానివల్ల బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం ఎక్కువగా చేస్తాం. అదే కొంతమంది ఊరికే సీరియల్స్ అవి చూస్తూ ఉన్నారనుకో, ఆ సీరియల్స్ కోసం ఫైల్ ఓపెన్ అవుతుంది మైండ్లో. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కేవలం అవే మాటలే మాట్లాడతారు. కాబట్టి అందుకు మనకు రామకృష్ణ వారు మన దైవంతో సహజీవనంలో ఫస్ట్ చాప్టర్లోనే బ్రహ్మానంద స్వామి గురించి చెప్పేటప్పుడు ఏమంటారు అంటే, నువ్వు వెల్లుల్లి తిన్నావనుకో, తేన్పు ఏమొస్తుంది, వెల్లుల్లితోనే మనకు తేన్పు వచ్చిందంటే వెల్లుల్లి వాసన వస్తుంది, అంతే కదా. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఆ ఆహారాన్ని స్వీకరించారు. కొంతమంది ఓన్లీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు దాన్నే లోపలికి ఎక్కువగా స్వీకరించారనమాట. కొంతమంది భక్తి గురించే మాట్లాడుతున్నారంటే వాళ్ళు నిరంతరం భక్తిలో ఉంటున్నారు కాబట్టి అంత బాగా వాళ్ళు భక్తి గురించి ఎప్పుడు వాళ్ళకి గుర్తొస్తూనే ఉంటుంది, వాళ్ళకి అదే ధ్యాసలో ఉన్నారు అని అర్థం అనమాట. కాబట్టి నువ్వు వెల్లుల్లి తింటే నీకు వెల్లుల్లి తేనిపే కదా వస్తుంది. కాబట్టి ప్రాపంచికులతో గడిపినావంటే నువ్వు కూడా ప్రాపంచికుల కిందికే వెళ్ళిపోతావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి బ్రహ్మానంద స్వామి గురించి చెప్పేటప్పుడు అది వస్తుంది అనమాట. కాబట్టి మనం ఏమనుకోవాలి, ఇప్పుడు ఉత్తమ గుణాలు ఏమేమి ఉన్నాయో మనం ఈ వీక్ హోంవర్క్ కూడా అట్లనే పెట్టుకుందాం. ఉత్తమ గుణాలని రాసుకోవడము, ఎవరి నోట్బుక్లో వాళ్ళు రాసుకోవడం, అంతే. మనకేం చెప్పాల్సిన పని కూడా లేదు. రిపోర్ట్ చేయాలనుకుంటే ఒక 1 వీక్ తర్వాత ఆ గుణాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేశారు అది మీరు నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. అట్లా చేద్దాం, సరేనా? నెక్స్ట్ పాఠంలోకి వెళ్దాం. భావాలలో శుద్ధత్వం లేని వారికి పవిత్రత కూడా లోపిస్తుంది. సో మనకు మంచి భావాలు లేవనుకోండి, మంచి భావాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం మంచి మాటలు వినడం ద్వారా కానీ, లేదా మంచి మాటల్ని చదవటం ద్వారా కానీ, అట్లా లేదా మంచి మనుషులతో మనం కాలక్షేపం అంటే సత్సంగమే. మంచి మనుషులతోనే ఇప్పుడు మనం కాలక్షేపం చేస్తున్నాము, మంచి కాలక్షేపం కదా ఇది. దీన్నే సత్సంగం అంటారు. సత్ సంగం. సత్ అంటే నిజం మాత్రమే మాట్లాడుతున్నాం మనం. అబద్ధాలు తెచ్చిపెట్టుకునే విశేషాలు ఏవి చెప్పట్లేదు ఇక్కడ. నిజమేంటి? భగవంతుడే నిజం. భగవంతుని గురించే మనం మాట్లాడుకుంటున్నాము, అదే చర్చించుకుంటున్నాము, అదే వింటున్నాము. దాన్నే సత్సంగం అంటున్నాం అనమాట. సంఘం అంటే అందరం కలిసి చేసుకునేది. కాబట్టి అందరం కలిసి భక్తి మార్గంలో ఉంటున్నాం. కాబట్టి ఏమంటున్నారు, భావాలలో శుద్ధత్వం లేని వారికి పవిత్రత కూడా లోపిస్తుంది. కాబట్టి భావాలని ఫస్ట్ మనము మన థాట్స్ని మనం శుద్ధంగా పెట్టుకోవాలన్నమాట, అంతే కదా. మనలో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తికి కారణం మనం కాదు, మనం కేవలం దాని వాహకులం మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నాదే ఈ శక్తి అంతా అని అనుకోకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే భగవంతుడు నన్ను ఒక వాహకంగా ఎన్నుకుని ఆయన యూనివర్స్ నుంచి శక్తి వస్తుందన్నమాట. మన సహస్రారం ద్వారా శక్తి వచ్చి అది వాక్ రూపంలో బయటకు వస్తుంది. అది వాగ్దేవతలు ఉంటారు కదా, వసని వాగ్దేవతలు అంటాం కదా. వసని వాగ్దేవతల యొక్క ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవత నివసిస్తారని మనం చెప్పుకుంటుంటాం. లలితా సహస్రనామం డీప్గా అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తాయి అవి. ఆ సహస్రనామాల్లో ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉన్నారో అవన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఏమనుకోవాలి, మనము చర్మంలో ఒక దేవత, ఇలా మజ్జ అంటారు కదా, అక్కడ ఒక దేవత, అన్ని రకరకాల దేవతలందరూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలా, ఏ దేవత ఏ అవయవంలో ఉందో అర్థం చేసుకుని దాన్ని ప్రేరేపించాలన్నమాట.
కాబట్టి ఏమంటున్నారు, మనది కాదు ఇది శక్తి, మన భగవంతుడు మనల్ని ఎన్నుకుని మనల్ని వాహకంగా చేసుకుని ఆయన శక్తిని మన ద్వారా వినిపిస్తున్నాడు అనుకోవాలన్నమాట. మనం కేవలం దాని వాహకులం మాత్రమే. అన్ని సమస్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ప్రవాహం వల్ల ఈ శక్తి ప్రవహిస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక్కొక్క రోజు ఒకలాగా అనిపిస్తుంది వినేవాళ్ళకి. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే నేను చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుందన్నమాట. నేను బాగా సాధన చేసి వచ్చాను అనుకోండి, బాగా భగవంతుని మీద భక్తితో వచ్చాను, వీళ్ళకి ఏదో నిజంగా చాలా మంచి విషయాలు చెప్పాలి, వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనశ్శాంతి రావాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, పలికే ప్రతి మాట మిమ్మల్ని చేరుతుంది అనమాట, మీ మనసులోకి చేరుతుంది. కాబట్టి మనం అన్ని సమస్థితిలో అంటే నాకు పరిస్థితులు అన్నీ బాగుండి, నా మైండ్ పరిస్థితి అన్నీ చక్కగా ఉండి, నేను బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ శక్తి ఏదైతే ఉందో యూనివర్సల్ ఎనర్జీ అది చక్కగా ప్రవహిస్తుంది అనమాట మన గుండా. అవతల వాళ్ళు అప్పుడు ఇంప్రెస్ అవుతారు. కాసేపు మాట్లాడినా కూడా అందరూ వాళ్ళ చుట్టూ మూగుతారనమాట. కాబట్టి అన్ని సమస్థితిలో ఉంచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అందువలన మనలో శుద్ధత్వం కలిగేలా, అహాన్ని త్యజించగలిగేలా చూసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఏదైనా ఇలా చెప్పాలనుకునో, లేకపోతే ఏదైనా ఒక సేవ చేయాలనుకునో, ఏదైనా ఉన్నప్పుడు మన అహంకారం ఫస్ట్ వదిలేసేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం సేవకు పనికొస్తాము, లేదా ఇలాంటి వాటికి వేటికైనా కూడా పనికొస్తాము అనమాట. పనికొచ్చేలాగా భగవంతుడు మనల్ని తీర్చిదిద్దుకుంటాడు. మొన్న నేను ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అరుణాచలంలో వాళ్ళు మొదటిసారి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నారంట, గిరి ప్రదక్షిణ. అస్సలు చేయలేకపోయినానక్క, నేను మధ్యలోనే ఆపేసి ఇంకా ఆటో ఎక్కి రూమ్కి వచ్చేసాను. నాకు చాలా, ఆ అమ్మాయి యాక్చువల్గా శివుడి భక్తురాలు, బాగా శివుడి భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఇంట్లో రోజు లలిత సహస్రనామాలు చేసుకుంటుంది, ఇల్లంతా శుద్ధంగా ఉంచుకుంటుంది, అన్నీ చేస్తుంది. కానీ ఎందుకు చేయలేకపోయింది అంటే అప్పుడు డిస్కస్ చేసామన్నమాట మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. తను అడిగింది, ఏమంటారు, ఎందుకు ఇలా అయిందంటారు, నేను చాలా శివుడి భక్తురాలని కదా అంటే, నేను అన్నాను, నువ్వు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు ఏ భావంతో మొదలు పెట్టావు అంటే, అందరూ చాలా కష్టము గిరి ప్రదక్షిణ చేయడం అని అంటున్నారు, వెళ్ళే అరుణాచలంకి వెళ్ళే ముందు కూడా చాలామంది ఫ్రెండ్స్తో అది విన్నాను, కానీ నేను అనుకున్నాను నేను చాలా గొప్ప భక్తురాలని, నాకు మించింది ఏముంది అనుకుందంట అమ్మాయి. నాకు మించింది లేదు అని అనుకుంటే అక్కడ అహంకారం వచ్చేసినట్టే అనమాట. కాబట్టి తను చేయలేకపోయింది. అదే ఏం చేయాలి, సర్వస్వ శరణాగతి అయిపోవాలి. తండ్రి నువ్వు మాత్రమే చేయించగలవు, నువ్వు మాత్రమే నడిపించగలవు నన్ను, లేకపోతే నేను నడవలేను, నేను నా వల్ల శక్తి లేదు అని మనం ఆయన మీద ఆధారపడి ఆయన్ని కోరుకోవాలన్నమాట. అప్పుడు ఆయన నడిపిస్తాడు. అసలు చాలామంది చేసిన వాళ్ళకి అనుభవం ఉంటుంది. లాస్ట్ 1 కిలోమీటర్, 14 కిలోమీటర్స్ కదా అది దారి, మొత్తం చాలామంది సాక్సులు కానీ చెప్పులు కానీ ఏం వేసుకోకుండానే నడుస్తారు. అదే మంచి పద్ధతి. ఎందుకంటే కొండ మొత్తం శివుడే అనమాట. శివుడి మీద మనం చెప్పులు వేసుకుని నడుస్తామా చెప్పండి, అట్లా కాదు కదా. అది కూడా చాగంటి గారు ఏం చెప్తారు, ఒక గర్భవతి 9 నెలలు నిండినటువంటి గర్భవతి ఎలా నడుస్తుందో అడుగులో అడుగేసి నడవాలంట. మొత్తం గబగబగబ నడిచేసి కంప్లీట్ అయిపోతుంది, అట్లా చేయకూడదంట గిరి ప్రదక్షిణ. నేనైతే అవన్నీ ప్రాక్టికల్గా చేసి నా అనుభవం తెలుసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకైతే. ఎట్లా అనిపిస్తుందంటే, శివుడి ఇట్లా మనం శివుడి వక్షస్థలం మీద మనం నడుస్తున్నామేమో అని భూమి అంత మెత్తగా అనిపిస్తుందండి. నిజంగా మనం మంత్రం చేసుకుంటూ అలా శివుడి మీద నేను నడుస్తున్నాను. బిడ్డలమే కదా మనం అందరము, తండ్రి ఏమనుకోడు కదా, మనము తండ్రి వక్షస్థలం మీద ఆడుకుంటున్నట్టు అనమాట. అట్లా ఫీల్ అయ్యి మనం గనక చేసాము గిరి ప్రదక్షిణ అంటే, ఒక చిన్న రాయి కూడా కుచ్చుకున్నా మనకు ఆ నొప్పి తెలియదు అనమాట. అంతా ఇట్లా మనం పువ్వుల మీద నడుస్తున్నామేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది మనకి. తర్వాత మన స్వెట్ ఏదైతే ఉందో, మన చర్మంలో నుంచి స్రవించేవి కూడా అవి ఒక కర్పూర తైలం లాగా స్మెల్ రావటం అయితేనేమి, అట్లా రకరకాల అనుభవాలు అందరికీ చాలా నిష్టగా చేసే వాళ్ళకి ఎదురవుతాయి. ఎందుకంటే ఆ కొండ అంతా కూడా చాలా పవిత్రమైనటువంటి గాలులు వీస్తుంటాయి కదా, అక్కడంతా పైన కొండపైన అంతా కూడా చాలా అన్ని ఔషధ మొక్కలు అలాంటివన్నీ ఉన్నాయంట. కాబట్టి
అక్కడి నుంచి వచ్చి మనం మన మన స్వెట్ అంతా కూడా అట్లా మంచి సుగంధభరితమైనటువంటి వాసన కలిగినటువంటిదిగా అవుతుందన్నమాట. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఒక 7 hours 6 hours పట్టిందనుకోండి, కొంతమంది 3 hours కంప్లీట్ చేస్తారు, ఎవరిష్టం వాళ్ళు. ఆ 3 hours మొత్తం మంత్రం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఓం నమ శివాయ అనుకోవచ్చు. అరుణాచలంలో మాత్రం అరుణాచల శివ అనుకుంటే సరిపోతుంది. అరుణాచల శివ అనుకుంటూ మనం మంత్రం చెప్పించుకుంటూ నడుస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి అసలు ఇది ఉండదు అనమాట. అసలు మనం అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నేను చాలా అహంకారంగా అనుకున్నానక్క, నాలో అహంకారం ప్రవేశించింది, నేనే గొప్ప భక్తురాలని, నేను ఎందుకు నడవలేను, ఇదెంత పని అనుకున్నాను, కాబట్టి శివుడు నన్ను వెనక్కి పంపించేశాడు అంటే నేను అదే చెప్పాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అలా అనుకోవద్దు, నాకు శక్తి లేదు, నువ్వే నడిపించు తండ్రి, నువ్వు నడిపించగలిగితేనే నేను ఇది కంప్లీట్ చేయగలుగుతానని మొక్కొని ప్రయత్నం చేయమ్మా, ఏం కాదు అని చెప్తే, అవునక్క నాకు అది తెలిసి వచ్చింది ఇప్పుడు అని అన్నారనమాట. కాబట్టి అందుకే ఏమంటున్నారు, మనం ఏదైనా గొప్ప పని, భగవంతుని పని ముఖ్యంగా తలపెట్టాలి అన్నప్పుడు మన శక్తి ఏమీ లేదనమాట. ఇప్పుడు మేము కొంతమందికి లలితోపాసనకి మంత్రం ఇస్తున్నాము, మరి వాళ్ళందరూ వాళ్ళు 1 weekలోనే మొన్న అమ్మాయి రాధిక కాదు గాయత్రి మెసేజ్ చేశారు, అమ్మ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మంత్రం చేసుకుంటుంటే, చాలా అసలు ఎన్ని సమస్యలేం తీరిపోలేదు, కానీ నేను వాటి గురించి ఆలోచించడం లేదు, నేను చాలా స్మైలింగ్ ఫేస్తోనే ఉంటున్నాను రోజంతా, ఈ వారం అంతా నాకు అలా గడిచింది అని చెప్పింది. అంతకంటే ఏం కావాలి చెప్పండి. సరెండర్ అయిపోయింది అనమాట. తను ఆ మంత్రం ఇచ్చి తీసుకోగానే ఇంక సరెండర్ అయిపోయింది, ఏది చెప్పినా చేస్తూ ఉంది అమ్మాయి. అంటే కాబట్టి తను మంచి భావాలతో ఉండగలుగుతూ ఉంది. కాబట్టి పవిత్రత అనేది అట్లాంటి వాళ్ళలో ప్రవేశిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, అహాన్ని వదిలేసి త్యజించేసేయాలి ఫస్ట్, శుద్ధత్వం కలిగేలా అని చెప్తున్నారు. మన ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవాలి. కాబట్టి మనము నేను ఇదే నమ్ముతా. మొన్న ఎవరో అన్నారు, మా ఇంట్లో కుక్క ఉంటే, మా రిలేటివ్స్లో ఒకరెవరో అన్నారు, ఆ కుక్క ఉంటే ఇట్లా పూజలు చేస్తే ఎక్కి రావంట కదా అన్నారు. దానికి మనం ఏం సమాధానం చెప్తాం చెప్పండి. వాళ్ళు ఎక్కడో ఏదో విని ఉంటారు, యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి, నెగిటివ్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు కుక్క అంటే కాలభైరవుడి వాహనం కదా అది, కాబట్టి అది కూడా ఒక జీవే. ఏ జీవిని మనం సంరక్షించినా భూతదయ చూపినట్టు అనమాట. మనం పంచయజ్ఞాలు నిర్వర్తించాలి కదా, ఋషి యజ్ఞము అన్నీ, మనము గృహస్థుగా ఒక యజ్ఞము అన్నీ చేయాలి కదా. ఆ యజ్ఞాల్లో ఇది కూడా ఒకటి, భూతదయ కలిగి ఉండడం కూడా ఒక యజ్ఞంతో సమానం అనమాట. కాబట్టి మనము ముందు మన ఆలోచన పరిధిని విస్తృతం చేసుకుంటూ, అట్లాంటి గురువులు చెప్పే మాటలు విని అర్థం చేసుకుంటూ మనము వేరే వాళ్ళని విమర్శించకుండా అట్లా మెల్లగా తయారు కావాలన్నమాట. కాబట్టి ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవాలి. మనలో పవిత్రత, విశ్వాసం, భక్తి అనే చిరుదివ్వెలను వెలిగించి ఆ దీపకాంతులు నలుదిశలా ప్రసరించేలా మసలుకోవాలి అంటున్నారు. కాబట్టి ఫస్ట్ మనం చేంజ్ కావాలి. మనం వెళ్ళి వేరే వాళ్ళకి ఏమండి రండి క్లాసెస్కి అని చెప్తే ఎవరు మన మాట వినరు. మనం చేంజ్ అయ్యి మనలో చేంజ్ ఎదుటి వాళ్ళు గమనించారనుకోండి, అప్పుడు అబ్బా పలానా రాధిక ఇలా క్లాస్కి వచ్చి ఇలా చేంజ్ అయింది, పలానా రూప ఇలా చేంజ్ అయింది, కాబట్టి నేను రావాలనుకుంటున్నా, నేను కూడా వస్తానబ్బా అని వాళ్ళంతకు వాళ్ళే వచ్చేస్తారనమాట. అందుకే రామకృష్ణ వారు చెప్తారు కదా, ఒక ఫ్లవర్ ఉందనుకోండి, పుష్పము, అది మొగ్గగా ఉన్నప్పుడు తేనెటీగలు ఏమి రావు దాని దగ్గరికి, అది వికసించినప్పుడు, పూర్తిగా వికసించినప్పుడు అందులోని మధువుని గ్రోలడానికి తేనెటీగలు వాటంతకు అవే వస్తాయి. పుష్పం ఏమైనా పిలుస్తుందో చెప్పండి. కాబట్టి ముందు మనం సాధన చేసుకోవాలి, మనం సేవ చేయాలి, మనము ముందు తరించాలి, మనలో ఫస్ట్ మార్పు అనేది కలగాలన్నమాట. కలిగినప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా మనకు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట. మనం ఒక మాట చెప్తే చాలు పాటించేస్తారు. అయితే అందరికీ సేమే చెప్తాం, కానీ కొందరు మాత్రమే ఎందుకు ఇంప్రూవ్ అవుతారు అంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి అనమాట, వాళ్ళ అవతల వ్యక్తిని నమ్మేదాన్ని బట్టి. ఇప్పుడు మేము మఠంకి వెళ్తున్నారు, చాలామంది రామకృష్ణ మఠంకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొందరే ఎందుకు సేవల్లో అంతగా ముందుకు పోతున్నారు, కొందరే ఎందుకు అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే పద్ధతిని బట్టి అనమాట. కాబట్టి మనము
మనలో ఫస్ట్ ఈ విశ్వాసము, పవిత్రత, భక్తి ఇవన్నీ మనము కలిగి ఉందాం. కలిగి ఉండి దాన్ని ఏం చేయాలి, కలిగి ఉండి మనలో మనమే రమించుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనము నలుగురికి బాగు చేయాలి, నలుగురిని ఆ మార్గంలోకి తీసుకురావాలి, నలుగురికి మనశ్శాంతిని ఇవ్వాలి అని అనుకోవాలన్నమాట. కేవలము కొంతమంది ఉంటారు, కొంతమంది ఋషులు మహర్షులు, వాళ్ళు బయట ప్రపంచంలోకి రారు, కానీ వాళ్ళు చేసే ప్రార్థనలు ఆ వైబ్రేషన్స్ వల్ల విశ్వం నడుస్తుంటుంది. అది ఒక రకము. మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మన పాటికి మనం అన్నీ తెలుసుకుని మన పాటికి మనం ఊరికే ఉండకూడదు అనమాట. వేరే వాళ్ళని కూడా ధర్మ మార్గంలోకి రావడానికి ప్రేరేపించాలి అని చెప్తున్నారు. ప్రార్థన ఏమిటో చూద్దాం. స్వీయ ముక్తిని ఆపేక్షించే భావాలే నాలో కలుగుగాక. కాబట్టి మనము నలుగురిని మనం ధర్మ మార్గంలోకి నడిపించినా కూడా మనకి ముక్తి వస్తుందన్నమాట ముందు, ఎందుకంటే మనం భగవంతుని పని చేస్తున్నాం కాబట్టి. ఉత్తమంలో ఉత్తమమైనవే నేను కోరుకుందును గాక. కాబట్టి మంచి విషయాల్లో ఇంకా మంచి విషయాలు నాకు కావాలి అని అనుకోవాలన్నమాట. నేను ఇప్పుడు యాక్చువల్గా ఈ బుక్ కొంచెం అడ్వాన్స్ లెవెలే అయినా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందికైనా అర్థమవుతుంది, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారులే అనే ఉద్దేశంతో. కొంచెం అప్పుడప్పుడు టఫ్గానే అనిపిస్తుంటుంది మీకు వినేటప్పుడు, లేకపోతే బోర్ అనిపిస్తుంది. బోర్ ఎప్పుడు కొడుతుంది అంటే మనకు అర్థం కానప్పుడే అనమాట. అర్థం కానప్పుడు, ఇంట్రెస్ట్ రానప్పుడు, అప్పుడు బోర్ కొడుతుంది. నేను ఇంకా స్టార్ట్ చేశాం కదా అని మెల్లగా దీంట్లోనే ముందుకెళ్తున్నాను అనమాట. కొంతమంది చాలా బాగుంది ఆ పేపరు, నేను అప్పుడప్పుడు ఎక్కువ మటుకు మర్చిపోతున్నాను నేను ఫొటోస్ తీసి వాటిని పోస్ట్ చేయటము. అదంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగితే వాళ్ళకి పర్సనల్గా పంపిస్తున్నాను. ఇంకా అదే బెటర్ అని అనిపించింది నాకు కూడా. కాబట్టి ఏమంటున్నారు, ఉత్తమంలో ఉత్తమమైనవే నేను కోరుకుందును కాక. కాబట్టి నేను కూడా సాధన పంచకం చాలా ఉత్తమమైన పుస్తకం, అది కూడా మనం కొంతవరకు చెప్పుకుని మళ్ళీ దీంట్లోకి వచ్చాము. కాబట్టి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ఏమనుకుంటాను, ఉత్తమమైనవే చెప్దాంలే, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ పనికొచ్చేవి హయ్యెస్ట్. యోగ వాసిష్టం యాక్చువల్గా అసలు యోగ వాసిష్టం ఎవరు చెప్పరు ఇన్ ద సెన్స్ స్టార్టింగ్లోనే స్టార్టర్స్కి ఎవరు చెప్పరు అనమాట. అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు, దానికి కూడా బాగా వస్తున్నారు క్లాస్కి, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే ఉద్దేశంతో. కాబట్టి మంచిదే ఇద్దాం, మనం ఏదో ఇచ్చేటప్పుడు మంచిదే ఇద్దాము అనే ఉద్దేశం అనమాట. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, నేను అనంతుని కార్యనిర్వహణలో ఒక ఉపకరణం అగుదును గాక. మనం ఎప్పుడు ఇదే కోరుకోవాలన్నమాట. స్వామి నీకే అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారనుకో, ఆ అమ్మ ఏమైనా పని ఉందా చెప్పు చేస్తాము అని అంటారు కదా కొంతమంది పిల్లలైనా. అట్లా మనకు జగజ్జననితో మనం అడుగుతున్నాం, అమ్మ నీ పని ఏంటి చెప్పు. ఆమెకి ఏమి ఇష్టము, ఆమె సృష్టించినటువంటి సృష్టికంతటికి సేవలు చేయడం. ఎలా చేయాలి, మనకున్న శక్తి మేరకు అంతే. మనమేమి కొత్తగా తెచ్చిపెట్టుకునే అవసరం లేదు. మనకు ఎంత శక్తి ఉంటే అంతే, ఎంత జ్ఞానం ఉంటే అంత పంచుతాం. ఇప్పుడు నేను చెప్పేది వేరే ఉంటుంది, చాగంటి గారు చెప్పేది వేరే ఉంటుంది కదా. ఆయనకు అంత జ్ఞానం ఉంది కాబట్టి అన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. నాకు ఇంతే ఉంది కాబట్టి ఇంత కొంతమందికి నేను చెప్పగలుగుతున్నాను అంతే. అందరు చేసేది సేవే అనమాట. ఎవరు వేరే గురువు గారు కూడా చెప్పారు, పెద్ద ఏవో వచ్చినాక పెద్ద సేవలు చేద్దామని ప్రణాళికలు ఏం వేసుకోవద్దు. ఇప్పుడు చిన్నగా చేస్తున్నావు కదా, ఇదే చాలమ్మా, ఇదే సేవ, ఇదే పెద్ద విషయము. ఒకరిని ఉద్ధరించినా చాలు అంటారనమాట. మన జీవితానికి ఒక్కరిని ఉద్ధరించినా చాలు అంతే. మనకు శక్తి మేరకు చేసుకుంటూ పోవాలి. ఎప్పుడు అదే అనుకోవాలి, నేను నీ కార్యంలో భాగస్వామిని అవుతాను, నేను ఒక పరికరాన్ని అవుతాను. పరికరాన్ని అవ్వాలంటే ఏం చేయాలి, అప్పుడు శక్తి కావాలి మనకి, జ్ఞానం కానీ ఇంకేదైనా కావాలి మనకి. కాబట్టి జ్ఞానం ఇవ్వు. అందుకే కదా అన్నపూర్ణమాతను కూడా మనం ఏం చేస్తాం, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిస పార్వతి అని పాడుకుంటాం. కాబట్టి జ్ఞానము వైరాగ్యం ఇవ్వమ్మా అని అడుగుతున్నాం మనం అన్నపూర్ణదేవిని భిక్షగా. కాబట్టి మనము అట్లా ఉపకరణం అవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ అంత ఈజీ కాదు. ఆయన ఎన్నుకోవాలంటే టైం పడుతుంది. మనకు చాలా టెస్టింగ్లు ఇస్తాడు, చాలా అవమానాలు, ఇబ్బందులు చాలా వస్తాయి. అయినా కట్టుబడి మనం నిలబడ్డామనుకో, అప్పుడు శభాష్ అని చెప్పి ఎన్నుకుంటాడు. మనల్ని ఎన్నుకున్నాక ఆయనే ఇస్తాడు కావాల్సింది. జ్ఞానం అయితేనేమి, దానికి వనరులు అయితేనేమి, మనుషుల్ని ఏది కావాలో దానికి ఆ కార్యం ముందుకు వెళ్ళటానికి ఏది కావాలో ఆయనే అన్నీ సప్లై చేస్తాడు అనమాట. ఇప్పుడు భగవంతుడిని నమ్మని వాళ్ళ విషయం అయితే యూనివర్స్ అని అంటారు. యూనివర్స్
మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటే అటువంటి ఆలోచనలన్నీ ఇప్పుడు ఒక ఆలోచన చేస్తాం, ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాము, ఇవన్నీ యూనివర్స్లోకి వెళ్తాయి అనమాట. వెళ్ళి ఏం చేస్తాయి, మనకు తగ్గట్టు వాళ్ళని మళ్ళీ మన దగ్గరికి ప్రేరేపించి తీసుకొని వస్తాయి అనమాట. ఆలోచన సేమ్ అలాంటి ఆలోచనలే కలిగి ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఆలోచన చేసినప్పుడు అవి యూనివర్స్ అంటే ఆకాశం అనుకోండి, స్కైలోకి వెళ్తున్నాయి అనుకోండి, అవి ఆ ఇద్దరు అక్కడ కలుస్తాయి అనమాట. ఆ భావాలు రెండు అక్కడ కలిసి ఇక్కడ మన జీవితంలో వాళ్ళని ఎదురయ్యేలాగా చేస్తుంది. యూనివర్స్కి ఎప్పుడు అదే పని అనమాట. యూనివర్స్ చేసే పని ఏంటి అంటే ప్రకృతి అంటేనే భగవంతుడు, అంతే కదా. మనకు ఊహకు అందనటువంటిది కదా ప్రకృతి అంతా కూడా. దాని శక్తి కానీ ఏది మన వర్ణించలేము మనము, దానికి అంత శక్తి ఉంటుంది, అంతే కదా. ప్రకృతి ప్రకోపించిందంటే మనకి సునామీలు వచ్చేస్తాయి, కరోనాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి మనకి. కాబట్టి ప్రకృతికి ఇష్టమైన విధంగా ఎవరైతే ఉన్నారో, ప్రకృతికి నచ్చేటట్టుగా ధర్మ మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాగేసుకుంటుంది అనమాట. వాళ్ళని లాగేసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ సప్లై చేసి వాళ్ళతోటి మంచి ఉపకరణంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళతోటి పుణ్యకార్యాలు చేయిస్తుంది. అట్లా చేయించడానికి నన్ను అనుకూలంగా మలుచు స్వామి అని మనం వేడుకుంటున్నాం అనమాట. నన్ను స్వార్థపు కోరుల నుండి తప్పించు. ఎప్పుడు మనం ఉపకరణం అవుతాం, మనం స్వార్థం అనేది ఫస్ట్ పక్కకు పెట్టాలన్నమాట. నాకే కావాలి, అంతా నేనే నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు తెలిసిన విషయాలు వేరే వాళ్ళకి చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు మాత్రమే తెలియాలి అని చెప్పి. అది చాలా తప్పు అనమాట. వివేకానంద స్వామి కూడా అంటారు, కొంతమంది అప్పట్లో ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో కానీ అప్పట్లో ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఇలాంటి వాళ్ళు కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు విజ్ఞానం అంతా కూడా. పక్క వాళ్ళకి ఎవరికి చెప్పేవాళ్ళు కాదనమాట, శూద్రులు అని చెప్పేసి అందరినీ పక్కన పెట్టేసి మాకే తెలుసు అన్నట్టుగా జ్యోతిష్యం అయితేనేమి ఇంకోటి అయితేనేమి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉంచేసుకున్నారు. అందుకు వివేకానంద స్వామి అప్పట్లో ఏమన్నారంటే, మీరందరూ కొంచెం ఇవ్వండి విజ్ఞానం, మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి, అప్పుడు వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు కదా. ఇంప్రూవ్ అయినప్పుడు అన్ని పరిస్థితులు బాగుపడతాయి. ఒక గ్రామాన్ని ఉద్ధరించాలంటే దేశంలో ఉన్న మొత్తం సంపద తెచ్చినా మనం ఉద్ధరించలేము, ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగ్ చేయించాలి అని చెప్పేసి వివేకానంద స్వామి అన్నారనమాట. కాబట్టి ఎవరైనా కొంత నాలెడ్జ్ వచ్చింది, కొంత అనుభవం వచ్చింది అన్నప్పుడు చెప్పాలి, అవతల వాళ్ళకి పంచుకోవాలన్నమాట. అప్పుడు అందరూ ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏమంటున్నారు, నన్ను స్వార్థపు కోరల నుండి తప్పించు, నన్ను ప్రాపంచిక విషజ్వాలల నుండి తప్పించు. కాబట్టి మనకి ఎంతసేపు మనము అప్రమత్తంగా లేకపోతే ప్రాపంచికతలోకి పడిపోతూనే ఉంటాం, మాటికి పడిపోతూ ఉంటాం మనము. ఎందుకంటే ఎవరో పక్కింటోళ్ళు వచ్చేదో మాటలు పెట్టుకున్నారు, టైం అయిపోతుంది ఇంకా అక్కడ, అంతే. మనం మొహమాటంతో ఉన్నాము, టైం అయిపోతుంది అక్కడ. కాబట్టి మనకు తెలియకుండా ఏదో యూట్యూబ్లో ఏదో కనిపించింది అనవసరమైన విషయము, దాన్ని ఓపెన్ చేసాము, టైం అయిపోయింది ఇంకంతే. కాబట్టి అట్లా నన్ను ఆ విషజ్వాలలు ఏవైతే ఉన్నాయో, ప్రాపంచికత అనేటువంటి విషయం అనమాట అదంతా కూడా, దాని నుంచి నన్ను తప్పించు అని. ఎందుకంటే అందరికీ ఉంటుంది భక్తి చేసుకోవాలని, అందరికీ ఉంటుంది సత్సంగాలు చెప్పాలని ఉండొచ్చు. అది తయారవ్వాలి అంటే, భగవంతుని చేతిలో ఉపకరణం అవ్వాలి అంటే మనము ప్రాపంచికత నుంచి తప్పించుకోవాలి కదా. అది కోరుకుంటున్నాం అనమాట. నా అంతరంగాన్ని శుద్ధి చేసేందుకు సహకరించు అని అడుగుతున్నాం. కాబట్టి మన లోపల ఏవైతే అనవసరమైన భావాలు అవన్నీ ఉన్నాయో, అనవసరమైన ఎమోషన్స్, వాటన్నిటిని తీసేసేలాగా చెయ్యి. ఎలా తీసేస్తాము? జపం ద్వారా మాత్రమే అనమాట. జపము, పూజ, ధ్యానము. కాబట్టి జపం ముందు బాగా చేసుకుంటే, ఆ జపం ఏంటి, ఆ నామం ఏదైతే ఉందో ఆ నామము మరియు దాని భావం అనమాట, దాని అర్థము అన్నీ కలిపి అనుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది లోపలికి వెళ్ళి సబ్కాన్షియస్ మైండ్లో వేస్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. బయటకు వచ్చేసి అప్పుడు మైండ్ ఏమైనా అర్థం చేసుకుంటుంది, ఓహో వీళ్ళకి నామజపమే చాలా ఇంపార్టెంట్, కాబట్టి దీనికి పెద్ద ఫైల్ని నేను తయారు చేసి పెట్టుకుంటాను అనేసి మిగతా వాటన్నిటిని పంపించేస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడో సినిమాలు చూస్తాను, ఈ మధ్య చూడట్లేదు అనుకో, సబ్కాన్షియస్ మైండ్కి అర్థమైపోతుంది, ఓహో ఈ పర్సన్ సినిమాలు చూడట్లేదు కాబట్టి దీని ఫైల్ చిన్నగా చేసేస్తాను అనుకుంటుంది అనమాట. అట్లా మనం అర్థం చేసుకోవాలి. సైంటిఫిక్గా అయినా కూడా అంతే అనమాట జరిగేది లోపల. కాబట్టి మన మైండ్ని మనము దారిలోకి తెచ్చుకోవాలంటే నామజపము, ఇలాంటి కీర్తనలు అయితేనేమి, భజన్స్, సంకీర్తనలు, ఇట్లా. కీర్తన అంటే ఒకరే పాడుకోవడం, సంకీర్తన అంటే అందరు కలిసి పాడుకోవడం అనమాట. అట్లా మెల్లగా మనము
మనలో లోపల అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటాం. శుద్ధి అయిపోతే ఇంకా భగవంతుడు వచ్చి కూర్చుంటాడనమాట వాళ్ళ హృదయంలో. ఎవరైతే అంతరంగాన్ని శుద్ధి చేసుకొని నిర్మలంగా ఉండి ఎప్పుడు భగవంతుని ఆలోచన చేస్తున్నారు, ఎప్పుడు వేరే వాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నారు, స్వార్థం లేదు, నిర్భయంగా ఉన్నారు, భయం లేదు. భయం లేదు అంటే ఏదైనా మంచిది చెడేది అని చెప్పగలిగే స్థితిలో ఉండాలన్నమాట, మొహమాటం ఉండకూడదు. అది కూడా దైవీ లక్షణమే అంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది. కాబట్టి అట్లా ఒక్కొక్క గుణం అన్నీ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ గుణాలన్నీ కూడా భగవంతుడే ప్రసాదిస్తాడు. ఎవరికి ప్రసాదిస్తాడు అంటే ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి. ప్రయత్నం మొదలు పెట్టాలి అంటారు. అందుకే నువ్వు ప్రయత్నమే చేయకుండా ముసుగుదాన్ని పడుకొని నాకు ఏమీ జరగలేదు, నాకు మంచి జరగలేదు అనుకుంటే ఏమీ కాదనమాట. కాబట్టి ఎంతో కొంత విశ్వ ప్రయత్నం చేయాలని చెప్తారు. మా అమ్మ మొన్న నాతో మాట్లాడుతూ అన్నది, నువ్వు ఈ స్టేజ్కి రావాలి అంటే నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుంటావో నాకు అర్థమవుతుంది అని. అంతే కదా, ఇప్పుడు ఒక నలుగురు వచ్చి క్లాస్ వింటున్నారు రెగ్యులర్గా అంటే కూడా అది కూడా ఒక పెద్ద విషయమే అనమాట. ఎందుకంటే నేను వేరే స్వామీజీలు అట్లా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేటప్పుడు మహా అయితే ఒక 10-20 మంది తప్ప రారా ఆన్లైన్లో. కాబట్టి ఆఫ్లైన్లో వింటారు, అది వేరే విషయం. నేను ఎప్పుడు వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకొని స్పీచ్ ఇస్తే అది వేరే విషయము. ఇంట్లో కూర్చొని నేను సేవ చేయాలి అంటే ఇంత మాత్రం వచ్చినా కూడా చాలా గొప్ప విషయము అని మా మదర్ కూడా మొన్న అదే అన్నారు. నువ్వు అలా మంచిగా పెట్టుకొని ఆరోగ్యం మంచిగా పెట్టుకో, దానివల్ల అందరికీ ఉపయోగం అవుతుంది కదా, ఎంతో పుణ్యం వస్తుంది కదా అని. కరెక్టే కదా అనిపించి అది ఫాలో అవుతున్నాను అనమాట. కాబట్టి అంతరంగాన్ని ముందు మనము శుద్ధి చేసుకోవాలి. కాబట్టి మనం టేక్అవే పాయింట్గా ఏం తీసుకుందాము, మనకి మన ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవాలనేది ఒకటి, మనలో మంచి గుణాలు ఏమున్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేసుకోవడము. కాబట్టి మీరు క్లాస్ వినేటప్పుడు ఎవరైనా నోట్ చేసుకునేది ఉంటే కూడా నోట్ చేసుకోవచ్చు ఆ టేక్అవే పాయింట్ ఏంటిది అనేది. ఎందుకంటే వాళ్ళు అప్లోడ్ చేయడం లేట్ అవుతా ఉంది కొంచెం వీడియోస్, అందుకని. కాబట్టి లేదంటే నేను రాసి పెడతాను, March 2 ఇది అని చెప్పేసి రాసి గ్రూప్లో వేదాంత విచారాలు పెట్టేస్తాను, చూసుకోండి. ప్రార్థనలో ఏం ప్రార్థన చేయాలి, నన్ను స్వార్థం నుంచి తప్పించు అని కానీ, లేకపోతే నీ కార్యంలో నేను ఉపకరణం అవ్వాలి, అది ఏదైనా తీసుకుందాం, అలా చేద్దాము. ఇది ఇక్కడితో ముగిద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జయ రామకృష్ణ.